అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గత జైర సంఘం మండల్లో పార్టీ మండల్ ప్రెసిడెంట్గా గత 50 సంవత్సరాల నుండి కూడా ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉండడం జరుగుతుంది. మరి ఏ రోజు కూడా మాకు మండల్ ప్రెసిడెంట్ కావాలి, మీకు వ్యతిరేకంగా ఉన్నామని ఏ రోజు కూడా మేము అడగలేం. పార్టీకి కట్టుబడి ఉన్నాం, పార్టీలో ఎవరు ఉంటే వాళ్ళకి పనిచేసినాం, మరి ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం, అన్నగారు చెప్పినట్టు కుర్చీ మీద కూర్చోబెడుతున్నాం. కాబట్టి ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఎట్లంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా మరి ప్రతి మండల్లో, ప్రతి డిస్టిక్లో ఆల్రెడీ డీసీసీలను చేంజ్ చేసిండ్రు. అదేవిధంగా మండల్లో కూడా పాత వారిని తీసేసి కొత్త వారికి అవకాశం ఇవ్వమని చెప్పిండ్రు. మరి అలా కాకుండా ఈరోజు ఇంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా మరి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని అడగట్లేరు, కానీ మీరు తీసుకోండి అని అడగట్లేరు. కానీ మరి ఈరోజు మేము ముందుకొచ్చి మా ఎస్సీ మాదిగల ఒకరికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే అన్నగారికి మరి మండల్ ప్రెసిడెంట్గా చేయాలని మేము అనుకుంటున్నాం. ఎస్సీ మాదిగ తరపు నుండి ప్రతి ఒక్కరు కూడా మేము మాదిగలమైన 50 సంవత్సరాల నుండి కూడా ఓట్లు వేస్తూనే వస్తున్నాం, మిమ్మల్ని కుర్చీల మీద కూర్చోబెడుతూనే వస్తున్నాం. కానీ ఈరోజు మీకు వ్యతిరేకంగా పోవట్లేము. మరి మేము ఇన్ని రోజులు ఓటేసినందుకు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి సీనియర్ నాయకులు ఎంపీ గారు కానివ్వండి, మరి చంద్రశేఖర్ అన్న గారు కానివ్వండి, అదేవిధంగా ఇంతకుముందున్న మాజీ ప్రెసిడెంట్ కూడా మీరు కూడా ఆలోచన చేసి గత 50 సంవత్సరాల నుండి ఉన్నారు, మీ ఫ్యామిలీకే ఉంటున్నది. కాబట్టి ఈసారి మీకు వద్దని మేము బలవంతం పెట్టకుండా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఒకసారి మాకు అవకాశం ఇవ్వమని. ఎస్సీ మాదిగలల్లా అవకాశం ఇచ్చి ఒక్కసారి మాకు మండల్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే మా సత్తా ఏందో ఎస్సీ మాదిగల తరపు నుండి చూపిస్తాము, పార్టీకి కట్టుబడి ఉంటాము, పార్టీని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.